అంటే రాజు V6 రాజు ఏమంటుండంటే జగ్గారెడ్డి కష్టకాలంలో పనిచేసిండు, గవర్నమెంట్ వచ్చే టైంకి ఇట్లా అయిపోయింది జగ్గారెడ్డి బతుకు అని మన రాజు అడుగుతున్నాడు. V6 పరిస్థితి ఏదైనా ఒకటేలే, ఏముంది భయం ఉంది అట్లా. జగ్గారెడ్డి ఇది సీరియస్ మ్యాటరు. నాది కూడా నేను చెక్ చేసుకుంటా ఒకసారి, వాస్తవం కూడా. జీవితం అంతా కూడా కష్టకాలంలోనే ఉన్న పరిస్థితుల్లో కష్టానికే లేదు. నాది ఎప్పుడు కష్టకాలంలో పనిచేస్తుడే నాకు అది అట్లా రాసి ఉందే మళ్ళీ అది అట్లా రాసి పెట్టున్నట్టుంది నాకు అట్లా. అది ఇప్పుడు ఏముంటుంది నాకు, ఇగో వాస్తవం కూడా చెప్తున్నా. నువ్వు మంచి ప్రశ్న అడిగినావు, ఇది సమయం సందర్భం చెప్పాలో లేదో కానీ నువ్వు మీడియాలో అడిగినప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కరెక్టే. 2017లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసిగా ఉన్నప్పుడు అప్పుడు అందరూ షాకింగ్లో ఉన్నారు, పరిశాన్లో ఉన్నారు, టెన్షన్లలో ఉన్నారు. ఆ టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు పిలిపించుకొని ఆయన్ని అడిగాడు, జగన్ రాహుల్ గాంధీ గారు సభ పెట్టాలి, అటు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే 3 ఏళ్ళు అయిపోయింది, ఏదో చేయాలి, మనం పార్టీని జోష్కి తీసుకురావాలి, క్యాడర్ని జోష్కి తీసుకురావాలి, మన లీడర్లు కూడా బయటికి వెళ్ళాలి, ఇదంతా జరగాలి, రాహుల్ గాంధీ గారి యొక్క సభ ఏర్పాట్లు నువ్వు చెయ్యాలి. నువ్వు నాకు తెలుసు ఆర్థికంగా నువ్వు ఇబ్బందులలో ఉన్నావు, అందరము ఇబ్బందులనే ఉన్నాము, అయినా సరే నేను నిన్ను అడుగుతున్నా. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు గతంలో ఉమ్మడి రాష్ట్రం అంతా ఉడుకుతున్నది ఉద్యమం పేరు మీద. ఆంధ్ర ప్రాంతం ముఖ్యమంత్రి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, తెలంగాణ ప్రాంతంలో తిరగలేని పరిస్థితి ఉంది. మరి ఆ టైంలో కేసీఆర్ సొంత జిల్లా ఉద్యమ గడ్డ ఉమ్మడి జిల్లాలో మరి నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013లో ఆయన ఒక సభ ఏర్పాటు, నువ్వు 1,00,000 మందితోటి సభ ఏర్పాటు చేసినావు. ఆ రోజు స్కీము SC/ST సబ్ ప్లాన్ బంగారు తల్లి స్కీమ్ ప్రోగ్రామ్ నువ్వు చేసినావు. మేమెవరం అప్పుడంతా ఉద్యమంలో ఉన్నాము, మేమెవరం షేర్ చేయలేకపోయినాం. కానీ సింగిల్ హ్యాండ్ మీద 2017లో అసలు నువ్వు చేసిన ఏర్పాట్లు కోట్ల రూపాయలతోటి ఆ కష్టకాలంలో నువ్వు అప్పుడు కూడా ఎవరు సపోర్ట్ లేకుండా నీ సింగిల్ చేయి మీద నువ్వు అంత పెద్ద సభ ఏర్పాటు చేసినావు. ఎక్కడ కూడా ఉద్యమము డిస్టర్బెన్స్ కిరణ్ కుమార్ రెడ్డి సభలో జరగలేదు, ఎలాంటి ఇబ్బంది కాకుండా సింగిల్ ల్యాండ్ మీద చేసినావు. నాకు చాలా ఐడియా ఉంది ఇప్పుడున్న పరిస్థితులలో నువ్వైతే చేయగలుగుతావు, నువ్వు చెయ్యాలి అని అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగితే నేను 2017లో నేను ఆ రోజు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి యొక్క సభ ఏర్పాట్లు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున చేసిన. నా నియోజకవర్గంలో ఎంతకైనా మంచిదని ఒక 60-70 వేల మందిని మొబిలైజేషన్ చేసిన. లక్కీ ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆ సభకు అందరూ రావాలని యావత్తు రాష్ట్రంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు. సంగారెడ్డి సభకు, రాహుల్ గాంధీ సభకు వచ్చిర్రు. దాని తర్వాతనే అసలైన ఆట కొంత జోష్ వచ్చేది స్టార్ట్ అయింది. ఇక 2018కి ఎన్నికలకు ఒక వాతావరణం క్రియేట్ చేయడం కూడా జరిగింది. సరే, కష్టకాలంలో నాకు వంతు రాసి ఉంది అట్లా, అది ఓకే, అది అట్లా పని చేస్తా, నాకు అది ఇబ్బంది లేదు. ఓకే, అవునవునవును, లే కరెక్టే రాజు నువ్వు అనేది కూడా. అదే కాకుండా 2018లో నాకు హరీష్ రావు టార్గెట్ పెట్టి జైల్లో వేయించుడు, నేను మళ్ళీ బయటకు వచ్చుడు,
గెలిచిన 3 ఏళ్ళు కూడా ఆడుకున్నా. ఏది ఆ ఉమ్మడి జిల్లాలో నేను కూడా హరీష్ తోడు ఆడుకున్నా, మినిస్టరే. దాన్ని హరీష్ రావు తట్టుకోలేకపోయింది. అమ్మ నేను మంత్రి ఉన్నాడే ఒకటి జిల్లాలో ఎమ్మెల్యే, అమ్మ జిల్లాలో నాకు ఎవడు అడ్డం లేడు, అమ్మ వీడొక్కడే నాకు అడ్డం తిరిగిపోయిండు. పోలీసు వాళ్ళు వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతుర్రు, పోలీసు వాళ్ళతోటి ఈయన ఇబ్బంది పెట్టాలంటే పోలీసు వాళ్ళని అదరగొడుతున్నాడు, పోలీసు వాళ్ళని తిడుతున్నాడు, పోలీసు వాళ్ళని కూడా అటాక్ చేస్తున్నాడు. ఏదన్నా కార్యక్రమం పెట్టుకుంటే ధన్మని ప్రోటోకాల్ అమ్మ జగ్గారెడ్డి వస్తే ఏం గొడవ అవుతుంది అనే ఒక టెన్షన్ హరీష్ రావుకి. ఇదేం బతుకు అనే హరీష్ రావు ఆ డిస్టర్బెన్స్ అయిపోయాడు మొత్తం. ఇక అంతా పిచ్చోడు అయిపోయి ఏం చేద్దాం అనే దాంట్లో అది ఆ పంచాయతీ పాస్పోర్ట్ కాదు ఇక అలా అందరూ ఆయన అది తీసుకొచ్చిండు, అరెస్ట్ చేసిండు. ఆ టైంలో ఇంకోటి చేసిన లేలే రాజు నువ్వు చెప్పినావు. మళ్ళీ ఏంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఏది ఉమ్మడి జిల్లాలో కష్టకాలమే కదా. ఏది గెలిచిన తర్వాత గెలిచిన అంటే ఓడగొట్టాలని అప్పుడు బాగా ట్రై చేసిండు. నేను ఆ 3-4 ఏళ్ళు బాగా కష్టపడ్డా, గెలిచిన తర్వాత ఆడికించి ఇక మళ్ళీ కొత్త ఆట స్టార్ట్ అయింది. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏది లోకల్ బాడీ ఎమ్మెల్యే ఎలక్షన్లో నిర్మల నా భార్యని అప్పుడు నేను నా ఉమ్మడి జిల్లాలో, కేసీఆర్ సొంత జిల్లాలో, చక్రాలు తిప్పే హరీష్ రావు జిల్లాలో, చక్రాలు తిప్పుతున్నట్టు కదా హరీష్ రావు, చక్రాలు దింపి హరీష్ రావు జిల్లాలోనే యునానిమస్ కావద్దని కేసీఆర్ సొంత జిల్లాలో ఎమ్మెల్సీ యునానిమస్ కావద్దు, ఈయన కాంగ్రెస్ ఉన్న 230 ఓట్లు నేను అభ్యర్థిని పెట్టి ఆ అభ్యర్థి నా భార్యను పెట్టి నా భార్యగా కాంగ్రెస్ 230 ఓట్లు వేయించుకొని అదనంగా 9 ఓట్లు ఎక్స్ట్రా చేసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని కాపాడుకుంటూ వాళ్ళ ఉనికిని ఖతం చేసిన. సీఎం జిల్లాలో యునానిమస్ కాకుండా ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీ సత్తా ఉన్నది ఇడా అని చూపెట్టిన. 2 ఇప్పుడు మీరు ఇంకోటి అడిగారు, రాహుల్ గాంధీ జోడో యాత్ర నా నియోజకవర్గం మీద పోవడం నేను అదృష్టంగా భావించిన. నేను చాలా అదృష్టంగా రాహుల్ గాంధీ గారిని ఏమో ఒక 20 కిలోమీటర్లు నా ప్రాంతంలో నడుచుకుంటూ పోతున్నాడు అనేది అదృష్టంగా, రాజకీయమైన అదృష్టంగా భావించి బ్రహ్మాండమైన స్వాగతం పలికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపుని రాహుల్ గాంధీ గారి దగ్గర తెచ్చుకోగలిగిన. ఈ సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో అధికారం లేని 9 ఏళ్లలో అనేక ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళ ప్రెషర్స్ అవి ఇవి తట్టుకునే సక్సెస్ఫుల్ ప్రయాణం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చేసిన. గవర్నమెంట్ వచ్చింది, హ్యాపీ. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల జగ్గారెడ్డి ఓడిపోవడం అనేది వదిలేండిగా, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు అండగా నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. నేను దానికి హ్యాపీగా ఉన్నా. కష్టకాలం నేను ఉండొచ్చు, అధికారం ఉన్నప్పుడు నేను ఇలా లేకపోవచ్చు, కానీ ప్రజలకు హ్యాపీగా అంటే స్వేచ్ఛగా డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో పద్ధతులు అందరూ సుఖ జీవితాలతో బ్రతికే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు తెచ్చుకున్నారు. అది నాకు చాలా 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 సంతోషం అనిపించింది. ఇక మీరు ఇంకోటి అడిగారు, పదవులు ఇదులు అంటే ఇక అది జగ్గారెడ్డి ఏది ఆశించి చేయడు. జగ్గారెడ్డి ఏది ఆశించి చేయడు, పడి ఎవరిని అడగడు. జగ్గారెడ్డి అవసరం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు జగ్గారెడ్డి అవసరం ఉన్నప్పుడు జగ్గారెడ్డిని తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో
వాళ్ళు ఏ బాధ్యత ఇస్తే జగ్గారెడ్డి పని చేయగలుగుతాడో ఆ బాధ ఇచ్చే రోజు వస్తుంది. ఏడాదికి వస్తుందా, 2 ఏళ్ళకి వస్తుందా, 3 ఏళ్ళకి వస్తుందా, వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ వచ్చిన టైంలో నేనేదో లేను అనేది ఎవరు ఫీల్ కావద్దు. ఎవరైనా ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటే అవుతున్నా నేను అంటలేను, కానీ అవుతున్నా నేను ఎందుకంట కానీ కదా. రాజు ప్రశ్న అడిగిండు, వాళ్ళ ఫీల్ కాదు అది ప్రశ్న. అది అంటే నన్ను అమ్మ ఈ 9 ఏళ్ళ కష్టకాలంలో నువ్వు అసలు టైంలో లేకపోతేవని కొంత ప్రశ్న ప్రజలది అడిగేదో అడిగిండు. ఎవరొకరు ఇద్దరు అని ఉంటారు, అడిగి ఉంటాడు, కానీ అది పెద్ద 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 విశేషమేం కాదులే. అదేం పెద్ద విశేషమేం కాదులే అదంతా. అది కూడా రాజు మీ అందరు కూడా తెలుసు కదా, నేను దగ్గర 5 ఏళ్ళ నుంచి పీసీసీ కావాలని అడుగుతూనే ఉన్నా. నేను కొత్తగా అడిగేది ఏముంది ఇంకా? ఏదో మనకు అడిగి కూడా తప్పు. ఇప్పుడు అడిగినా, ఇప్పుడేం అవసరం, అర్జెంట్ ఏం లేదు కదా. ఇప్పుడు గతంలో పీసీసీ కావాలని అడిగినా, కానీ ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు. ఇప్పుడు అర్జెంట్ లేదు. ఇప్పుడు సీఎం ఉన్నాడు, పీసీసీ ఆయన్నే ఉన్నాడు. ఇప్పుడు ఎమర్జెన్సీ ఏం కాదు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మేము 17 మేము ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, మినిమం 14 గెలవాలి పార్లమెంట్లో అనేది ఆయనకు ఛాలెంజ్ పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో తెలంగాణలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డైరెక్షన్లో 14 సీట్లు ఇలా తెలంగాణలో గెలవాలనేది ఒక పార్టీ లైన్ ఉంది. ఆ లైన్ని ఒక ముఖ్యమంత్రి కాదు, డిప్యూటీ సీఎం, క్యాబినెట్ మినిస్టర్లు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, జిల్లా అధ్యక్షులు కానివ్వండి, అందరం కూడా సమన్వయంతో ఆ 14 సీట్లు రీచ్ కావడానికి అందరం కూడా పని చేస్తాం. అది మా బాధ్యత, మేము చేస్తాం. అదిగా మాకున్నది, అది ఇంపార్టెంట్. దాని తర్వాత మళ్ళీ లోకల్ బాడీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి మళ్ళా. కాబట్టి ఇప్పుడు ఈ పీసీసీ చర్చ అవసరం లేదు. ఇప్పుడు ఆగమేఘాల్లో దించి చేయాల్సిన ఎమర్జెన్సీ ఏం లేదు. కాబట్టి దానికి కాదు, మాకు ఛాలెంజ్ ఏంటంటే ఎంపీ ఒక లైన్, అక్కడి నుంచి ఒక లైన్ వచ్చింది ఏఐసిసి నుంచి 14 సీట్లు గెలవాలి. 14లో 100% 14 మీదనే మా టార్గెట్. 14లో ఏమన్నా అటు ఇటు ఏమన్నా అయితే 10 కాడ వచ్చి ఆగాలి. అది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి లైన్. 10 సీట్ల కాడ ఆగాలి. తెలంగాణ ప్రజలకు మేము అదే అప్పీల్ చేస్తున్నాము. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన భవిష్యత్తు ఈ రానున్న ఎన్నికల్లో ఆయన ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ నుంచి ఒక 14 మంది ఎంపీలను ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి అని గాంధీ భవన్లో మీడియా పక్షాన తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతున్నాం.